advanced conducting a program that is which is related to the Christmas program, and our entirely some of the students are practiced, which is completely belongs to the Christmas programs, and they are ready to approach here. Duration of the time, we can start with activities like singing itself. Thank you. Everyone, respected Principal Sir, Ramesh Sir, my dear students, first of all I wish you all happy Merry Christmas. It is my honor to welcome you all on this day where we will be celebrating a Christmas before ahead. Now I would like to call our beloved students to perform activities to make this program orderable. I would like to call 6th B girls to perform a dance. Give them a big round of applause. Oh, I'm gonna be. Oh, look, stop there. बेस ले रहा सर mengakan rara अरे बेदरी नौते సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలు అడుగు పనికి రాదా ఆరా మాట్లాడుకుంటూ చేస్తారు చూడరా వాళ్ళు
ఏకుంటే బాగా బాగుంటుందిరా పోయినావా They have learned dancing. 4 అవుతుంది ఇంకా How grateful it is. అవునక్క నిజంగానే Give them a big round of applause. Even we can't learn within 1 hour. My name is K. Bharat. My character is Jesus. My character is Voldemort. ఆగిరా రే మనం ఎంత పూజించినా ఆ పైవాడు మనల్ని కరుణించట్లేదు. Praise my Lord. మీ భక్తికి నేను మెచ్చుతుంది. మీకు ఏం కోరిక కోరాలన్నా కోరుకోండి. నాకు పెద్ద పెద్ద వరాలు అవసరం లేదు స్వామి. నా తోడు ఎల్లప్పుడూ మీరు ఉంటే మాత్రమే చాలు. బ్లెస్ మై చైల్డ్. నిజమైన భక్తుడు ఎప్పుడు ధనాన్ని ఆశించడు, ఎప్పుడు దేవుడు తన వెంట ఉండాలని ఆశిస్తాడు. థ్యాంక్ యూ. క్లాస్ కొట్టాలి మస్తు ఉంటుంది కంఫర్ట్ వస్తలేదు సార్. Give them a big round of applause. Here, apart from covering all those things, it is one of the special how God has born really in this world. What type of who are the members are came there, who are just what you can say దేవుని దర్శనం చేసుకోవడము. That type of things as completely దేవుడు ఎలా పుట్టాడు, ఆ దేవుని పుట్టినాక ఎవరెవరు అతను చూడడానికి వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళు ఏ వస్తువులతో కూడా వాళ్ళు తీసుకొని కూడా దేవుని దర్శించడం కూడా జరిగింది మన దగ్గర. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కిట్ కూడా వాళ్ళు ఎలా అసలు దేవుడు ఎలా పుట్టాడు అనేది కూడా ఆ యొక్క స్కిట్ పైన కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి we want to see them and watch it. Thank you. జూమ్ ఇన్ జూమ్ చేయడం తక్కువ తల్లగుండా
నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నీతిమంతుడైంది ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవాలని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమని. అమ్మా, నా భార్య నుండి చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. మా ఇంట్లోనూ స్థలం లేదు. మీకు అభ్యంతరం లేకుంటే ఈ పశ్చాత్తాపంలో ఉండొచ్చు. కన్యా రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. సూపర్ హైలైట్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాక
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి మీ కానవారు ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మళ్ళీ ఊరుస్తారు హ్యాక్ చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం.